హాయ్ అండి అందరికి. చాలా మంచి గుడ్ ఈవినింగ్ మీకు. అండ్ ఇవాళ మనము అనుకున్నట్టుగా సెవెన్ చక్ర హీలింగ్ గురించి తెలుసుకుందాం అన్నమాట. సో ఈ క్లాస్ లో హీలింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాము. దాంతో పాటు సెవెన్ చక్రాస్ హీల్ చేయడం వల్ల మిగతా ఏ ఏరియాస్ అనేవి మీకు హీలింగ్ దొరుకుతుందో అది కూడా మీతో షేర్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ, ఏంటి వాళ్ళటి క్లాస్ లో చూద్దాము అంటే గైడెడ్ మెడిటేషన్ అండ్ ఏదైనా అన్వాంటెడ్ మెమరీ ఉంటే తీసేయడం, అలాగే 7 చక్రాల ధ్యానం. సో ధ్యానం అయితే ఇవాళ తీసుకోను, ఎందుకంటే ఇది రికార్డింగ్ అండ్ మీకు హీలింగ్ తెలియాలంటే కంపల్సరీగా మీరు ఉండాలి కాబట్టి ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న రోజు పెడతాను. అండ్ టుడే ఆ ఇవాళ 7 చక్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీతో నేను షేర్ చేస్తాను. సో ఇవి మన బాడీలో ఉండే చక్రాస్ అన్నమాట. రూట్ చక్ర అంటే వెన్నుముక్కు చివర ఉంటుంది. దీన్ని మూలాధార చక్ర అని కూడా అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం సర్వైవ్ అవ్వడానికి, అంటే మనము డేంజర్స్ ని గుర్తుపట్టడానికి, మళ్ళీ ఎక్కడైతే ఆ, ఎదుగుతున్నామో అంటే జాబ్ లో కానివ్వండి, లేదా మీ లైఫ్ లో కానివ్వండి, ఏమైనా ఇంపార్టెంట్ గా ఇది ఇది ఉండాలి కంపల్సరీగా అనేది సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా రూట్ చక్ర యాక్టివేట్ అవుతే మీకు దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చి సేక్రల్ చక్ర ఆర్ స్వాదిష్టాన చక్ర. అది మన బొడ్డుకి 3 వేళ్ల క్రిందకు ఉంటుంది. ఇది మీకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఈ చక్ర. సో ఇదన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ లో ఉంటాయి అన్నమాట, వెన్నుముక్క సపోర్టింగ్ లో ఇవి ఉంటాయి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ లైట్ ఎవరికైతే మీకు కళ్ళు మూసుకున్నప్పుడు కనపడతాయో అది మీరు సేక్రల్ చక్ర ఆర్ స్వాదిష్టాన చక్ర అనేది మీకు చాలా యాక్టివ్ గా ఉంది అండ్ మంచిగా పనిచేస్తుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. దీని బీజ మంత్రం వచ్చి బమ్. సో ఇవాళ బీజ మంత్రాలు అయితే ఏమీ చేయించట్లేదు, జస్ట్ మీకు ఈ రూట్ చక్ర యూజెస్ అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఇది సెక్షువాలిటీ అంటే మనకు ఆ, కొన్ని ఫీలింగ్స్ అనేవి కలగడానికి అండ్ పిల్లలు పుట్టడానికి, వీటన్నిటికీ కూడా ఇది యాక్టివేట్ అయ్యి ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ లో. నెక్స్ట్ వచ్చి మణిపుర చక్ర ఆర్ బొడ్డుకి 3 ఇంచుల పైన ఉన్న చక్ర, దట్ ఈస్ ద నేవల్ చక్ర. దేవల్ చక్ర ఆర్ మణిపుర చక్ర. దీని కలర్ వచ్చి ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ మనకి కళ్ళు మూసుకున్నప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు కనపడింది అంటే మనలో మనకున్న పవర్ ని చాలా బాగా ఆ మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాము అండ్ మనని మనము పవర్ఫుల్ గా ఉంచుకోగలుగుతాం అన్నమాట. ఈ మణిపుర చక్ర వీక్ గా ఉంటే దాని అర్థం ఏంటంటే మీ గట్ పవర్ అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ దెన్ హార్ట్ చక్ర ఆర్ అనహత చక్ర. ఇది మన హార్ట్ ఏరియాలో కొంచెం హార్ట్ కి రైట్ సైడ్ లో ఉంటుంది, బాడీ సైడ్ లంగ్స్ దగ్గర. సో ఈ హార్ట్ చక్ర అనేది యాక్టివేట్ అయి ఉంటే వాళ్ళు చాలా బాగా జెల్ అయిపోతారు అందరితో, భలేగా ప్రేమ పంచుతారు. అండ్ వాళ్ళని చూడగానే అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు మనతోటి అనే మెసేజ్ మనకు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనమాట. అదే యాక్టివేషన్ మనలో కూడా ఉండాలి అంటే ఈ అనాహత చక్ర యాక్టివేట్ అవ్వాలి. ఈ అనాహత చక్ర యాక్టివేట్ అవ్వాలంటే మనము మెడిటేషన్ లో కళ్ళు మూస్తే మనకు గ్రీన్ కలర్ కనిపించింది అనుకోండి, మన అనాహత చక్ర చాలా బాగా యాక్టివేట్ అయ్యింది అనమాట.
తర్వాత వచ్చి థ్రోట్ చక్ర ఆర్ విశుద్ధ చక్ర. థ్రోట్ చక్రాలో ఏమైనా బ్లాక్స్ ఉన్నా, ఏమైనా అడ్డుగా పడుతున్నా, మీకు మాటలు రావట్లేదు కరెక్ట్ గా ఎవరితోనైనా మాట్లాడడానికి అంటే మీ విశుద్ధ చక్ర అనేది బ్లాక్ అయ్యిందనమాట. సో ఈ విశుద్ధ చక్రాన్ని ఎలా బ్లాక్ తీసేయాలనేది ఇంకో క్లాస్ తీసుకుందాము. బట్ ఇవాళ అది దేనికి పని చేస్తుంది అనేది చూద్దాం. సో కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్. ఇది బాగుంటేనే మనం అందరితో కూడా మనం అభిప్రాయ భేదాలు లేకుండా మనం కరెక్ట్ గా చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ కమ్యూనికేషన్ అనేది చక్కగా ఉండాలి అంటే థ్రోట్ చక్ర ఆర్ స్కై బ్లూ కలర్ మనకు యాక్టివేట్ అయితే గనక చాలా బాగుంటుంది. బ్రో చక్ర ఆర్ ద ఆజ్ఞా చక్ర. సో ఈ చక్ర కనుక మనకు యాక్టివేట్ అయి ఉంటే గనక చాలా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. అంటే ముందు చూపు అనేది చాలా బాగా ఉంటుంది వీళ్ళకి. అండ్ మనని డేంజర్స్ నుంచి వాళ్ళతో పాటు ఉంటే మనల్ని కాపాడగలుగుతారు. లేదా వాళ్ళు చెప్పేవి చాలా మట్టుగా కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఆజ్ఞా చక్ర మన ఐబ్రోస్ మధ్యలో ఉన్న చక్ర అనేది చాలా బాగా యాక్టివేట్ అయ్యి ఉందన్నమాట. దీని కలర్ వచ్చి ఇండిగో కలర్ అంటే డార్క్ బ్లూ కలర్, మన సర్ఫ్ కలర్ లో ఉంటుంది. డార్క్ సర్ఫ్ కలర్ లో రిన్స్ అబ్బో అనొచ్చు, ఆ కలర్ లో ఉంటుంది. అండ్ కళ్ళు మూసుకొని మనం మెడిటేషన్ చేసేటప్పుడు చాలా బాగా కనపడింది అనుకోండి, మీ ఇంట్యూషన్ ఎనర్జీ అనేది చాలా బాగుంది అనమాట. ద లాస్ట్ చక్ర విచ్ ఇస్ కాల్డ్ ద క్రౌన్ చక్ర ఆర్ సహస్రార చక్ర. ఈ చక్ర అనేది మన తల నుంచి పైకి కొంచెం అంటే ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ లో యాక్టివేషన్ అనేది జరిగింది అనుకోండి, మనము జ్ఞానులైపోతాం. సో మనకు తెలిసిన జ్ఞానులందరూ కూడా ఈ క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం వలన వాళ్ళు కావలసినన్ని రోజులు వాళ్ళు బ్రతికుంటారు. వాళ్ళు వద్దనుకున్నప్పుడు వాళ్ళు చనిపోగలుగుతారు అనమాట. అంత పవర్ వచ్చేస్తుంది మనకి. అండ్ స్పిరిచువాలిటీ, పూజలు అవి ఇవి మనం బాగా చేస్తున్నాము అంటే మన క్రౌన్ చక్రాలో యాక్టివేషన్ బాగుందనమాట. సో అది సూపర్ గా యాక్టివేట్ అయిపోతే గనక మనం అనుకున్నట్టు డెత్ ని కాన్కర్ చేయగలుగుతారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు బ్రతికుండే శక్తి వస్తుంది. అండ్ దైవత్వాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ లైట్ వచ్చి వైలెట్ కలర్ మనకు కనపడింది అంటే అది చాలా చాలా అదృష్టము. అండ్ కాకపోతే వాళ్ళు ఈ సంసార జీవితంలోంచి చాలా కట్ ఆఫ్ అయిపోతారు. అండ్ వాళ్ళు ఏకంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. సో మోస్ట్లీ మనలాంటి వాళ్ళందరినీ కూడా క్రౌన్ చక్ర అంతగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్తారు. అండ్ ఈ పర్టికులర్ 7 చక్రాస్ లోంచి 6 చక్రాస్ రకరకాలుగా యాక్టివేట్ అయ్యాయి అనుకోండి, మీ లైఫ్ అనేది చాలా బాగా బ్యాలెన్స్ లో ఉంటుంది. అండ్ లైఫ్ బ్యాలెన్స్ లో ఎప్పుడైతే ఉంటుందో మనం చాలా హ్యాపీగా ఉంటాము. ప్రేమ ఎక్కువైనా ఆ మనకు డబ్బు రాదు. లేదా డబ్బు ఎక్కువ ఉంది కానీ మన దగ్గర హెల్త్ లేదు. మనము అన్ని స్కిల్స్ ఉన్నాయి కానీ మాట్లాడే శక్తి లేదు. సో ఇలా ఏదో ఒకటి లేకపోయినా కూడా దాంట్లో మనకి డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా క్రియేట్ అవ్వకుండా బాగుండాలి అంటే గనక ఈ చక్రాస్ అన్ని కూడా బ్యాలెన్స్ లో ఉండాలి. సో శ్రీకృష్ణులు వాళ్ళందరూ కూడా ఈ చక్ర యాక్టివేషన్ తోటి వాళ్ళకి ఇష్టం ఉన్న పవర్స్ కూడా వాళ్ళు జయించగలిగారనమాట. ఏ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర మంచిగా లైఫ్ ని బ్యాలెన్స్ గా లీడ్ చేసే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకు అంటే ఇలా మనలో ఉన్న చక్రాస్ అన్ని కూడా యాక్టివేట్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ చక్రాస్ గనక బ్లాక్స్ ఉంటాయి గనక వీటిని తీసే విధానం కూడా ఉంటుంది, కానీ మీకు తర్వాత క్లాస్ లో నేను చెప్తాను. సో ఇవాళ మీకు చక్రాస్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పాయింట్ నేను ఈ క్లాస్ లో డీల్ చేస్తా అని చెప్పాను. అది ఏంటంటే మనకు ఏదైనా ఒక విషయం చాలా బాధ పెడుతుంది. ఎప్పుడో ఎవరో మన ఒక మాట అన్నారు, అలాంటి మాట ప్రతి ఒక్కసారి గుర్తొస్తుంది అన్నప్పుడు మనము దాన్ని డిలీట్ చేసేసుకోవాలి మైండ్ లో. కానీ డిలీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడు మనం తీసేసాము అనుకుంటాము, కానీ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోలేక
అదే పాత జ్ఞాపకాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలా మీరు ఈ పెయిన్ఫుల్ ఈవెంట్స్ లోంచి బయటికి రావచ్చు అనేది మీకు సపరేట్ గా ఒక క్లాస్ లో చెప్తాను నేను. అండ్ రీసెంట్ గా నేను ఎన్ఎల్పి ఏమంటారు, ఎన్ఎల్పి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మనం ఎలా స్టోర్ చేసుకుంటున్నాము, ఎలా మనకి ఈ ఐడియాస్ వస్తున్నాయి, ఈ ఐడియాస్ పనికి రాకపోతే వీటిని ఎలా తీసేయాలి, అండ్ కొత్తవి ఎలా మనం చేసుకోవాలి అనేది కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు వాటిని నాతోటి పర్సనల్ గా షేర్ చేసుకోవచ్చు. అండ్ 1-to-1 సెషన్స్ లో వీటిని డీల్ చేద్దాము. సో మీరందరూ కూడా ఈ ఓపిక ఈ సెషన్ ని విని అర్థం చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ అండ్ బాయ్.